హలో అండి, myself డాక్టర్ అమూల్య, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ శ్రీ ఫర్టిలిటీ హిమాయత్ నగర్ బ్రాంచ్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ థైరాయిడ్ ఇష్యూ వల్ల సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ ఎలా కాజ్ చేస్తుంది, దాన్ని ఎలా ట్రీట్ చేయవచ్చు, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. సో థైరాయిడ్ అన్నది ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అండి. ఒక నెక్లో ఒక చిన్న బటర్ఫ్లై షేప్లో గ్లాండ్ ఉంటుంది. సో అది ఒక 2 హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, T3, T4 అనే హార్మోన్. సో దీన్ని రెగ్యులేట్ చేయడానికి బ్రెయిన్ నుంచి మనకి TSH అనే హార్మోన్ అనేది వస్తుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్లో మోస్ట్ కామన్ మనకి విమెన్లో హైపోథైరాయిడిజం అంటారు. అది చాలా కామన్, చాలామంది విమెన్లో కనిపిస్తూ ఉంటుంది. సో హైపోథైరాయిడ్ అంటే ఏంటి? మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా తక్కువ ఫంక్షన్ చేస్తుంది. అంటే T3, T4 హార్మోన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దానికోసం బ్రెయిన్ అనేది TSH అనే హార్మోన్ని ఎక్కువ పుష్ చేస్తూ ఉంటుంది. సో మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు, అంటే దీనికి ఎలా మనం తెలుసుకోవాలి మనకి హైపోథైరాయిడిజం ఉంది అంటే, మనం TSH అనే టెస్ట్, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్న ఒక టెస్ట్ చేసినప్పుడు అవి అధికమైన లెవెల్స్లో ఉంటాయి. T3, T4 ఏమో తక్కువ ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏమో మనకి హై లెవెల్స్లో ఉంటాయి. సో అప్పుడు మనకి హైపోథైరాయిడిజం అని నిర్ధారణ అవుతుంది. హైపోథైరాయిడిజం మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, మన బాడీలో ఏదైనా యాక్టివిటీ అవ్వాలన్నా మెటబాలిజం, అంటే అదొక ఇంజన్ లాగా పనిచేస్తుంది మన బాడీలో. సో మనకి ఈ హార్మోన్ అనేది లోపం వలన వచ్చే సిమ్టమ్స్, అంటే ముందే మనం ఎలాగా దాన్ని ఐడెంటిఫై చేయగలము అంటే, రిపీటెడ్గా చాలాసార్లు ఎపిసోడ్స్లో వాళ్ళకి ఫెటీగ్ అంటే బాగా అలసటగా నీరసంగా ఉండడం, ఎప్పుడు చూసిన మజిల్ పెయిన్స్ అది ఉండడము, చలికి వాళ్ళు తట్టుకోలేకపోవడం, కోల్డ్ ఇంటాలరెన్స్, వెయిట్ గెయిన్ అవ్వడం. రీసెంట్గా చాలా వెయిట్ గెయిన్ అయ్యాం మేడం అని చాలామంది చెప్తుంటారు. ఫీమేల్స్లో ఇష్యూస్ వచ్చేసేసి పీరియడ్స్ అన్నవి చాలా ఇర్రెగ్యులర్గా అండ్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి ఇష్యూస్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో హైపోథైరాయిడిజం మనకి ఇన్ఫర్టిలిటీ ఎలా కాజ్ చేస్తుందో గురించి తెలుసుకుందాం. సో హైపోథైరాయిడిజం అన్నది ఈ థైరాయిడ్ హార్మోన్ లెస్ ఫంక్షనింగ్ వల్ల ఈ ఓవులేషన్ ప్రక్రియ, ఏదైతే మనకి ఎగ్ అన్నది ఓవరీలోంచి రిలీజ్ అవ్వాలి, సో ఆ సిస్టమ్, ఆ ప్రొసీజర్ని డిస్రెగ్యులేట్ చేస్తుంది. అంటే అండం అన్నది రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. ఒకవేళ ఎగ్ అనేది రిలీజ్ అయిన, ఓవులేషన్ అయినా బేబీ అన్నది ఫామ్ అయిన, ఎంబ్రియో అన్నది ఫామ్ అయిన ట్యూబ్లో దాన్ని యూట్రస్లో వచ్చి ఇంప్లాంటేషన్, అంటే స్టిక్ అయ్యే ప్రొసీజర్ని ప్రివెంట్ చేస్తుంది ఒకవేళ అబ్నార్మల్ థైరాయిడ్ లెవెల్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇంప్లాంటేషన్ అయినా, ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా, ఎర్లీ మిస్క్యారేజెస్, అంటే ఫస్ట్ 10 to 12 వీక్స్ మధ్యలో లోపలే బేబీ మిస్క్యారేజెస్ అయిపోయే ఇష్యూస్ని కలిగిస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ. చాలామందికి డౌట్ ఉంటుంది, ఎంత ఈజ్ నార్మల్ వాల్యూ? చాలా ల్యాబ్స్లలో మోర్ దెన్ 5 ఉంటే హైపోథైరాయిడిజం అని చెప్తారు. బట్ కానీ మనకి ప్రెగ్నెన్సీ అండ్ ఫర్టిలిటీ రిలేటెడ్ పరంగా మనము కట్ ఆఫ్ పాయింట్ 2.5గా తీసుకుంటాం. సో ఈ 2.5 ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రెగ్నెన్సీ రావడానికి అండ్ సేమ్ టైం ఒకవేళ ఫామ్ అయినా బేబీకి ఎటువంటి అబ్నార్మాలిటీస్ అండ్ ఇష్యూస్ విత్ డెవలప్మెంట్ ఉండకుండా ఈ కట్ ఆఫ్ పాయింట్ అనేది చూసుకుంటాం. సో ఈ కట్ ఆఫ్ పాయింట్ కోసం వాల్యూ రీచ్ అవ్వడానికి ఒకవేళ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఆర్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ మెడికేషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా అనుకోండి. అంటే దీనికి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా అంటే, టిల్ ద వాల్యూస్ ఆర్ ఓకే యూ కెన్ కీప్ టేకింగ్ టాబ్లెట్ ఎల్ట్రాక్సిన్ ఆర్ థైరోనామ్ అని ఉంటుంది. సో మీకు ఉన్న వాల్యూస్ ప్రకారం వాళ్ళు మీ వెయిట్ అండ్ ఇది చూసుకొని మీకు డోసేజ్ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. రిపీట్ టెస్ట్ వచ్చేసేసి మనకి మళ్ళీ 6 to 8 వీక్స్లో మళ్ళీ రిపీట్ టెస్ట్ చూసుకొని దానివల్ల డోసేజ్ అనేది మళ్ళీ రీమోడ్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ ఫర్టిలిటీలో అంటే, ఇది ఓవులేషన్ని ప్రివెంట్ చేస్తుంది, సేమ్ టైం ఇంప్లాంటేషన్ ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇంప్లాంటేషన్ ప్రివెంట్ చేసిన ఒకవేళ ప్రెగ్నెన్సీ ఫామ్ అయినప్పటికీ ఎర్లీ మిస్క్యారేజెస్ అనేవి మోర్ కామన్. అందుకని థైరాయిడ్ ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ కామన్ ఇన్ కపుల్స్ హూ ఆర్ ట్రయింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ అండ్ స్టిల్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్. అండ్ ఫ్రీక్వెంట్ మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళు కూడా థైరాయిడ్ హార్మోన్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ హార్మోన్ అంటే ఈ హైపోథైరాయిడిజం మెయిల్స్లో అనేది చాలా తక్కువ కామన్గా కనిపిస్తుంది, కానీ ఉంటుంది, కానీ చాలా తక్కువ కామన్. ఫిమేల్స్లోనే చాలా మోర్ కామన్. ఈ మెయిల్ పారామీటర్స్లో వచ్చేసేసి వాళ్ళకు కూడా ఈ హార్మోనల్ లెవెల్స్, అంటే ఈ టెస్టోస్టిరాన్, ఈ హార్మోనల్ ఎఫెక్ట్ మీద దాని యొక్క
ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనకి స్పర్మ్ ప్రొడక్షన్లో, దాని మొటిలిటీలో, దాని యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ దాని మార్ఫాలజీలో కూడా థైరాయిడ్ హార్మోన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో థైరాయిడ్ హార్మోన్ అండ్ దానివల్ల విమెన్ అండ్ మెయిల్ ఫర్టిలిటీలో ఎలాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తుందో తెలుసుకున్నాం. కాబట్టి మీకు వేరే సందేహాలు ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.